వెల్కమ్ టు మై ఛానల్ అంగడి కళా వ్లాగ్స్. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా పుదీనాని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఉద్దిబేడలు వేయించుకోవాలి దోరగా. శనగ బేడలు కూడా దోరగా వేయించుకోండి. జీలకర్ర మూకుడులో జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఒకటి వెల్లుల్లి మొత్తం తీసుకొని టోటల్గా అవి కూడా వేయించుకోండి. ఒట్టిమిరపకాయలు తగినన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి. అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసిన పుదీనా మూకుడులో వేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గనివ్వండి. ప్లేట్ మూస్తే తొందరగా మగ్గిపోతుందండి. దీని మీద ప్లేట్ మూస్తే దీంట్లో వాటర్ కన్సిస్టెంట్ ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయింది. సో నేను ధనియాల బదులు కొత్తిమీర తీసుకున్నానండి. మీ ఇష్టం అండి. ధనియాలన్నా తీసుకోండి, కొత్తిమీర అయినా తీసుకోండి. ఇది కూడా బాగా వేయించుకోండి. కొత్తిమీర కూడా బాగా వేయించుకున్నాక సాల్ట్ తీసుకోండి, చింతపండు రసం తీసుకోండి, తగినంత బెల్లం కూడా తీసుకోండి. ధనియాలు, ఉద్దిబేడలు, జీలకర్ర ఇవన్నీ రోట్లో వేసి బాగా దంచండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మొత్తం 3 వేసి బాగా నున్నగా మెత్తగా దంచుకోండి రోట్లో. ఒట్టిమిరపకాయలు కూడా తీసుకోండి, తగినన్ని సాల్ట్, మీకు కావాల్సినన్ని కారం ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి, తక్కువ అయితే తక్కువ, తగినన్ని మిరపకాయలు తీసుకొని ఇవి బాగా మెత్తగా దంచండి రోట్లో. మీకు దంచడానికి చేత కాని పక్షంలో మిక్సీకైనా వేసుకోండి, కచ్చా పచ్చగా అయినా వేసుకోవచ్చు మిక్సీకి. చూడండి నేను మెత్తగా దంచేసాను. సో ఉడికిన పుదీనాను తీసుకొని రోట్లో వేసుకోండి. వేయించుకున్న వెల్లుల్లి రెమ్మలు అన్నీ ఒకేసారి వేస్తే దంచలేమండి. సో కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ధనియా అయినా తీసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నానండి. కొద్దిగా బెల్లం వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. సో చింతపండు రసం అండి. ఇది 2 days అయినా 2-3 days ఉంటుందండి. జస్ట్ పుదీనా ఒక కట్ట తీసుకున్నాను నేను. బాగా మెత్తగా దంచాను చూడండి. ఒక కట్ట తీసుకున్న చట్నీ కొద్దిగా అయింది. చూడండి నేను ఇక్కడ కచ్చా పచ్చగా దంచానండి. సో మూకుడు పెట్టుకొని పోపు వేసుకుందాం. ఆయిల్ వేయండి, తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోండి. పుదీనాలో మంచి ఔషధ గుణంగా కూడా ఉపయోగిస్తారండి. దీన్ని మొటిమలకు, ఇవి మొటిమలో గాయాలు మారడానికి పనిచేస్తుందండి. చర్మానికి హైడ్రేట్గా ఉంచుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని బాగా కాంతివంతంగా ఉంటుందండి. దీనిలో విటమిన్ సి, మ్యాంగనీస్లో పుష్కలంగా ఉంటాయండి ఈ పుదీనాలో. ఇవి ఇడ్లీతో కానీ చపాతీతో కానీ మంచి టిఫిన్స్కు అయినా సర్వ్ చేసుకోవచ్చండి పుదీనా చట్నీ అనేది. చూడండి పోపు వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇది ఇడ్లీలోకైనా తీసుకోవచ్చు, వేడివేడి అన్నంలో అయినా తీసుకోవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.